అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్ఆర్ ద ట్రావెలర్. ఈరోజు మనం తెలంగాణలో మరొక అద్భుతమైనటువంటి శివకేశవ అభేదంగా ఉన్నటువంటి క్షేత్రము వాడపల్లి క్షేత్రం గురించి తెలుసుకుందాం. ఈ వాడపల్లి క్షేత్రం హైదరాబాద్ పట్టణం నుంచి సుమారు 170 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మిర్యాలగూడ నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది కృష్ణా నది తీరంలో కృష్ణా మూసీ నదుల సంగమ స్థానంగా ఉన్నటువంటి ఈ క్షేత్రం. మరి అటు అగస్త్యేశ్వర స్వామి, మీనాక్షి సమేతంగా ఉన్న ఈ స్వామివారు, అలాగే లక్ష్మీ నృసింహస్వామి పంచనారసింహ క్షేత్రాలలో ఒకటైనటువంటి ఈ 2 క్షేత్రాలను మనం ఈరోజు మన వీడియోలో చూద్దాం. మొట్టమొదట స్వామివారి దేవాలయం దగ్గరికి చేరుకోగానే దేవాలయాన్ని ఆనుకునే కృష్ణానది ఉంటుంది. ఇక్కడ స్వామివారి యొక్క దేవాలయం అంతా కూడా విశేషంగా అతి పురాతనమైనటువంటి దేవాలయ నిర్మాణం కనిపిస్తుంది. ఇక్కడి నుంచి మనం ముందుకెళ్తే ఆ కృష్ణానది కనిపిస్తుంది. కొద్దిగా మెట్లు దిగి ఒక 50-60 మెట్లు దిగి వెళ్తే కృష్ణానదికి చేరుకుంటాం. ఈ కృష్ణానది ఇప్పుడు ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి కొద్దిగా ప్రవాహం అనేది కొద్దిగా తక్కువగా ఉంది. అలాగే వర్షాకాలంలో అయితే విశేషంగా ఎక్కువ నీళ్లు రావడం, అలాగే కొంత స్నానం ఆచరించడానికి మెట్ల మీద దాకా ఉంటుంది. ప్రస్తుతం అయితే లోపల ఇసుకలోకి వెళ్ళి స్నానం చేసేవాళ్ళు కొద్దిగా దూరం నడిచి చేయాల్సి వస్తుంది. అయితే మేము సాయంత్రం పూట వచ్చాం కాబట్టి దర్శనం మాత్రమే చేసుకున్నాను. మీకోసం ఈ కృష్ణానదిని చూపిస్తున్నాను. పుష్కరాల సమయంలో ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి స్వామివారి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఇక్కడ విశేషంగా కృష్ణా పుష్కర స్నానం అనేది ఆచరిస్తారు. అలా ఇక్కడ క్రతువులు కూడా చేసుకుంటారు. కృష్ణానది దర్శనం చేసుకున్న తర్వాత మనం ఆ అగస్త్యేశ్వర స్వామి దేవాలయం పక్కనే ఉంటుంది. ఆ ఆలయంకు చేరుకున్నట్టయితే మొట్టమొదట ఏ దేవాలయంకి వెళ్ళినా కూడా మనం ఆలయ ప్రదక్షిణం చేయడం అనేది చాలా విశిష్టత కాబట్టి ఇక్కడ కూడా మనం దేవాలయం చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ ఒకసారి చూసి తర్వాత ఆలయంలోకి వెళ్దాం. ఇక్కడ చూసుకున్నట్టయితే చుట్టూ చెట్లు, అలాగే పక్కనే కృష్ణానది, చల్లటి వాతావరణం, ప్రశాంతమైనటువంటి నిశ్శబ్దం, అలాగే నిశ్చలంగా ఉన్న ఆ అగస్త్యేశ్వర స్వామి మనకు ఇక్కడ వెలిశాడు. ఇలాంటి అద్భుతమైనటువంటి దేవాలయాలు మనకు అరుదుగా కనిపిస్తాయి. అలాగే ఈ దేవాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత గురించి స్థల పురాణంలో నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతి క్షేత్రానికి మన భారతదేశంలో ఏదో ఒక హేతు అనేది ఉంటుంది. ఆ హేతు ఎందుకుంది అనేది మనం ఆలోచించుకుంటే మన యొక్క ఆధ్యాత్మికత వెనుక, మన యొక్క సనాతన ధర్మం వెనుక ఉన్నటువంటి విశిష్టతను మనం తెలుసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళామా, స్నానం చేశామా, దర్శనం చేసుకున్నామా అని కాకుండా ప్రతి క్షేత్రానికి ఒక మహత్యం ఉంటుంది. కోరికలతో వెళ్ళేవారికి ఆ కోరిక తీరుతుంది. కానీ అక్కడికి వెళ్ళి ఆ స్వామి చారిత్రాన్ని తెలుసుకొని ఆ యొక్క అనుభూతిని మనం పొందినప్పుడే నిజమైనటువంటి క్షేత్ర దర్శనం అవుతుంది. ఈ దేవాలయంలో స్థల పురాణాన్ని కూడా చెప్తారు. మనం అది కూడా విందాం. మనం కూడా ఈ స్థల పురాణం గురించి కొంత విశ్లేషణాత్మకంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. పూర్వము అగస్త్య మహాముని దక్షిణ భారతదేశంలో దండకారణ్యంలో సంచరిస్తున్న సమయంలో ఒకనాడు ఒక కావడిపై ఒక శివలింగాన్ని, నరసింహస్వామి ప్రతిమను రెండింటినీ పట్టుకొని వీటిని ఎక్కడైనా మంచి స్థలాన్ని చూసి మంచి క్షేత్రంగా ప్రతిష్ఠిద్దామని చెప్పేసి ఆలోచిస్తూ అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉండగా ఈ కృష్ణానది తీరం చేరుకోగానే అప్పుడు సంధ్యా సమయం అయింది. వెంటనే ఆ విగ్రహాలను ఉన్న కావడిని ఎక్కడ పెట్టాలో ఆలోచిస్తూ అక్కడ ఒక బాలుడు కనిపించడంతో ఈ బాలుడికి ఈ రెండింటిని నువ్వు పట్టుకొని ఆయన అని చెప్పేసి, నేను సంధ్యాధికాలు చేసుకొని వస్తాను, అప్పటి వరకు పట్టుకో అని చెప్పగానే ఆ బాలుడు వీటిని మోయగలిగినంతసేపు మోస్తాను, తర్వాత నేను ఇక్కడ పెట్టి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ బాలుడు చెప్పగానే వెంటనే అగస్త్య మహర్షి సరే అని చెప్పేసి స్నానానికి వెళ్ళాడు. స్నానానికి వెళ్ళి తిరిగి వస్తున్నప్పుడు ఆ బాలుడికి ఆ 2 విగ్రహాలు కూడా విపరీతమైన బరువుగా అనిపించడంతో అక్కడే పెట్టి పారిపోయాడు. ఆ తర్వాత ఆ స్థలంలో అక్కడ పెట్టి ఉన్నట చూసి ఎంతకు కూడా వాటిని ఆ కావడిని ఎత్తడానికి ప్రయత్నించినా అవి లేవకపోవడంతో ఆ అగస్త్య మహర్షి చాలా చింతించాడట. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై ఆ మహర్షికి, ఆయన ఇది ఇక్కడ ప్రతిష్ఠించము, ఇక్కడే నేనుంటాను, ఇది పవిత్ర క్షేత్రము అని చెప్పేసి అక్కడే అప్పుడు అగస్త్య మహర్షి
ఈ 2 దేవాలయాలు నిర్మాణం చేయడం జరిగింది. ఇక్కడ ఒకటేమో అగస్త్యేశ్వర ఆలయం, ఇంకొకటి లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం. ఇవి రెండూ కూడా సంపూర్ణమైనటువంటి జీవ చైతన్యం కలిగిన విగ్రహాలుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే పూర్వం బోయవాడు ఒకతను ఒక పక్షిని వేటాడి సంహరిద్దామని చెప్పేసి దాన్ని వెంబడిస్తూ వచ్చాడట. ఆ పక్షి ఈ యొక్క గర్భాలయంలోకి అక్కడ ఉన్న శివుడి ఉన్న శివలింగం వెనుకకు వచ్చి నిలబడిందట. ఆ యొక్క వేటగాడి నుంచి తప్పించుకోవడానికి భయంతో అక్కడ నక్కడంతో శరణు వచ్చినటువంటి ఆ పావురాన్ని చూసి వెంటనే పరమేశ్వరుడు ఆ బోయవాడికి ప్రత్యక్షమై, నాయన దాన్ని సంహరించకు అనగానే, అది నా భుక్తి, అది నా ధర్మము, నేను తప్పకుండా దాన్ని నేను తీసుకోవాలి అని చెప్పేసి ఆ బోయవాడు చెప్పగానే పరమేశ్వరుడు అంటాడు, దాని మాంసం వల్ల నీకెంత మాంసం, ఆ పక్షి వల్ల నీకెంత మాంసం వస్తుందో అంతా నా శిరస్సు నుంచి తీసుకో అని చెప్పగానే వెంటనే ఆ గోర్లతో ఆ శివలింగం పైనుంచి తీసుకున్నాడట. అందుకే ఈ రోజుకు కూడా ఒక గుంటలాగా ఏర్పడి ఆ శివలింగం పైన గోర్ల గుర్తులు అనేటివి కనిపిస్తాయి. అయితే విచిత్రమైంది అంటే ఆ శివలింగం పైన నిరంతరము నీటి ఊట ఉంటుంది. అది ఆ యొక్క పాత్ర నిండిపోవడం వరకు కూడా కనిపిస్తుంది, కానీ అది ఎప్పుడు పొంగిపోవడం అనేది జరగదు, అలాగే తగ్గదు కూడా. నీరు ఎంత తీస్తే అంత ఉబిగే వస్తుంది, అలా అని పొంగిపోదు. అదే ఈ యొక్క దేవాలయ ప్రత్యేకత. జీవలింగంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అగస్త్యేశ్వర స్వామి దర్శనం తప్పకుండా చేసుకోండి. ఇంకా మిగిలిన విషయాలు వీడియోలో. స్వామివారి దేవాలయంలో మొట్టమొదట విఘ్నేశ్వరుడి యొక్క దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రథమ పూజిత వినాయక అంటారు కదా. విఘ్నేశ్వరుడి దర్శనం చేసుకున్నాక అక్కడి నుంచి అక్కడ భైరవుడి దర్శనం, తర్వాత స్వామివారు అగస్త్యేశ్వర స్వామివారి యొక్క దివ్య దర్శనం చేసుకోవాలి. ఇక్కడ మనకు పూజారులు కూడా మనకు చూపిస్తారు. ఆ యొక్క శిరస్సు పై నుంచి నీళ్లు రావడం, అందులోంచి నీళ్లు తీస్తే మళ్ళీ అలాగే నీళ్లు రావడం అనేది కూడా చూపిస్తారు. దాంతోపాటు ఇక్కడ మీనాక్షీదేవి అమ్మవారి యొక్క దివ్య దర్శనం కూడా మనం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఈ దేవాలయం. అలాగే ఈ దేవాలయం యొక్క స్థల పురాణం మన పూజారి గారి మాటల్లో కూడా మీనాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానం, బాడపల్లి పుణ్యక్షేత్రం, తెలంగాణ. మీనాక్షి సమేత అగస్త్యేశ్వర స్వామివారి దేవస్థానం. ఇక్కడ శ్రీ స్వామివారి అగస్త్య మహాముని ప్రతిష్ఠ చేసినటువంటి లింగాకారం. పూర్వం కృతాయుగంలో అగస్త్య మహాముని ఇక్కడ శివకేశ్వరులకు భేదం లేదని ఇక్కడ శివుడిని అక్కడ వెళ్ళేదారు. నరసింహస్వామి శివకేశ్వరుని ఇద్దరిని అగస్త్య మహాముని కృతాయుగంలో ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. పూర్వం కృతాయుగంలో అగస్త్య మహాముని ఒక కావడి బుట్టలో ఈశ్వరుని, ఒక కావడి బుట్టలో నరసింహస్వామిని పెట్టుకొని అన్నపూర్ణ కావడం తన భుజంపై పెట్టుకొని ఆయన పవిత్రమైన ప్రదేశం తిరుగుతూ ముల్లోకాలన్నీ కూడా తిరుగుతూ వస్తుంటారు అగస్త్య మహాముని. ఆయన తిరుగుతూ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చరికి ఇక్కడ ఆకాశవాణి నుంచి ఇది కృష్ణా మూసీ నదుల సంగమం పవిత్ర ప్రదేశం, మేము ఇద్దరినే ప్రతిష్ఠ చేయాలని కోరుతున్నామని ఆకాశవాణి నుంచి వాక్కు వస్తుంది. అప్పుడు అగస్త్య మహాముని ఇక్కడ ఈశ్వరుని అక్కడ వెళ్ళేదారు. నరసింహస్వామి శివకేశ్వరుని ఇద్దరిని అగస్త్య మహాముని కృతాయుగంలో ప్రతిష్ఠ చేసి వెళ్ళారు. ఆయన ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒకసారి ఒక బోయవాడు అంటే ఒక వేటగాడు ఒక పక్షిని వేటాడుకుంటూ వస్తే ఆ పక్షి వాడు దాటికి తట్టుకోలేక ఆ పక్షి వచ్చి ఆ శివలింగం చాటునే శివుడిని శరణం వస్తుంది. అప్పుడు ఆ బోయవాడు వచ్చి ఆ పక్షిని చంపబోతాడు. అప్పుడు ఆ బోయవానికి శంకరుడు శివుడు ప్రత్యక్షమై, బోయాగు ఆ పక్షి నా శరణం వచ్చిందని అనుకోను, ఆ పక్షి బదులు నీకు ఏం కావాలనో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు ఆ బోయవాడు, స్వామి నాకు ఆహారం కావాలి, క్షుద్బాధ అంటే ఆకలి బాధ ఎక్కువ వచ్చాను, ఈ పక్షి కోసం ఎన్ని రోజుల నుంచి శ్రమిస్తున్నా అంటే అట్లయితే ఆ పక్షి నా శరణం వచ్చింది, నన్ను శరణం వచ్చిన పక్షిని అయితే పశువులు ఇవ్వను, ఆ పక్షి అయితే ఎంత ఎత్తుందో దాని ఎత్తి నా తలమాంసం ఇస్తాను తీసుకోమంటాడు ఈశ్వరుడు. అప్పుడు ఆ బోయవాడు కూడా పెద్ద తపస్సంపన్నుడు అనమాట. ఇక భక్తుడు అలా 10,000 పెట్టి ఈశ్వరుడు మెదడు తీసుకుంటాడు బోయవాడు. ఎప్పుడైతే ఆ బోయవాడు మాంసం తీసుకుంటాడు 10,000 పెట్టి ఈశ్వరుడిది, ఆ శివుడి శిరస్సులో 10,000 గుర్తులు ఉంటాయి అన్నమాట. ఇప్పటికి కూడా మాంసం తీసుకుంటారు, ఆ 10,000 గుర్తులు ఉంటాయి, ఆ 10,000 గుర్తులు ఉంటాయి మాంసం తీసుకుంటాగా. ఎప్పుడైతే ఆ బోయవాడు మాంసం లాక్కుంటాడో అప్పుడు వెంటనే శివుడి శిరస్సులో గంగా ఉంటుంది కాబట్టి ఆ గంగా అనేది పైకి ఉద్భవించింది అనమాట శివుడిని శాంతపరచడం కోసం. అప్పటి నుంచి కూడా గంగా స్వామి శిరస్సులో నుంచి నీరు ఆయన మాంసం తీసుకున్నట్టుగా బోయేవాడు ఆ తరుగు వచ్చేస్తుంది అనమాట. అక్కడ ఇప్పుడు కూడా తరుగు అట్లాగే ఉంటుంది స్వామివారి మీద. ఆ బెల్లంలో ఆ తరుగులోంచి ఎప్పుడు కూడా నీరు వస్తూ ఉంటుంది, ఏం తీసుకుంటే ఊరుతుంటే తీయకపోతే అలాగే ఉంటాయి, పైకి పొంగిరావు. అయితే గంగ ఎక్కడి నుంచి వస్తుంది, బెడవెంతలు అవుతుందని ఒకప్పుడు ఆదిశంకరాచార్యుల వారికి ఇక్కడ పరీక్ష చేస్తారు. ఆదిశంకరాచార్యులు శిష్యబంధుడు వేయించేసి ఆయన ఒక బంగారు ముద్రణకి బంగారపు చెంచాకి దారం కట్టి అందులో ఉంటారు. ఆ మొత్తం దారపడిలు అయిపోతుంది, వారికి ఎక్కడికి అంత లేదనమాట. మళ్ళీ ఆ దారం మొత్తం కూడా పైకి లాగేసరికి ఆ బంగారు ముద్రణ మొత్తం దారపడిలు మొత్తం రక్తం మరకలతో వచ్చేస్తుంది, చెంచా మొత్తం దారం మొత్తం. ఇప్పుడు స్వామి భగవంతుని పరీక్ష చేయకూడదు, భగవంతుని పరీక్ష చేయడం ఎంతటి వాడిని ఆయన సమాధానాలు చేయించి పూజలు చేయించి ఆయన దగ్గర శాంతులు చేయించి వెళ్ళిపోయినట్టుగా ఇక్కడ దేవాలయ శాసనం రాసి వెళ్ళారు. తర్వాత ఇక్కడ 1973 సంవత్సరంలో సుదర్శన్ రెడ్డి అని పోలీస్ సీఏ
వాళ్ళ అమ్మాయికి మాటలు రాకుంటే ఇక్కడ మొక్కను వెళ్ళాక మాటలు వచ్చిన తర్వాత ఈ దేవాలయాన్ని రెడ్డిరాజుల వారి పరిపాలనలో అన్న వేమారెడ్డి భీమారెడ్డి వారి పరిపాలనలో దేవాలయం నిర్మించారు. అదే ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యం. వాడపల్లిలోని మరో అద్భుతమైనటువంటి దేవాలయం లక్ష్మీ నృసింహస్వామి దేవాలయం. ఇక్కడ మనం దేవాలయంలో అడుగుపెడుతూనే అద్భుతమైనటువంటి ధ్వజస్తంభంతో పాటు లోపల దివ్యమైన మూర్తులన్నీ కూడా మనకు సాక్షాత్కరిస్తాయి. అద్భుతమైనటువంటి పురాతన శిల్పాలతో కూడుకున్న ద్వారపాలకులు, ఆంజనేయ స్వామి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆల్వార్లు ఇవన్నీ కూడా మనకు దర్శనమిస్తాయి. పూర్వము అగస్త్య మహాముని కావడిలో తెచ్చినటువంటి అగస్త్యేశ్వర స్వామితో పాటు ఈ నృసింహస్వామిని కూడా తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించినట్టుగా మరి స్థల పురాణం చెబుతుంది. ఇటువంటి మహత్తర క్షేత్రంలో ఇంకో ప్రత్యేకత ఉంది. నారసింహస్వామి వారి యొక్క నాసిక నుంచి వచ్చేటువంటి గాలి ఇక్కడ దీపానికి తగిలి దీపం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది. మరి ఆ విషయం కూడా ఇక్కడ పూజారి మాటల్లో చెప్పి విందాం. మరి ఇలాంటి మహాద్భుత క్షేత్రాలు మన తెలంగాణలో చాలా ఉన్నాయి. తప్పకుండా ఈ క్షేత్రం యొక్క విశిష్టతను తెలుసుకోండి. ఎదురుగా స్వామివారి దగ్గర ఎదురుగా రెండు ఉంటాయి దీపాలు. కింద ఒక దీపం, పైన ఒక దీపం ఉంటుంది. పై దీపారాధన కదులుతూ ఉంటుంది, కింద దీపారాధన కదలకుండా నిచ్చేలాగా ఉంటుంది. ఇక్కడ స్వామివారి శ్వాసకి ఆ పై దీపారాధన కదులుతూ కింద దీపారాధన కదలకుండా నిచ్చేలాగా ఉంటుంది. అగస్త్య మహర్షి కృతాయుగంలో ఇక్కడ స్వామివారు శివకేశ్వరుల్ని ప్రతిష్ఠ చేశారు. అన్న భీమారెడ్డి వేమారెడ్డి ఇక్కడ దేవాలయం కట్టారు. రెడ్డిరాజు కాలంలో దేవాలయం కట్టి ఇక్కడ 700 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడ దీపంలో నూనె పోస్తుండాలి. పై దీపారాధన కదులుతూ కింద దీపారాధన కదలకుండా నిచ్చేలాగా ఉంటుంది. 1541లో రామానుజ ఋష్య బృందం వెంకట భట్రాచలవారు క్షేత్రంకి వచ్చి దర్శనం చేసుకొని శ్రీరంగము తిరుపతి వెళ్ళినట్టుగా మళ్ళా వారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్టుగా వారు ఇక్కడ శాసనం రాశారు. ఇది పంచనారసింహ క్షేత్రాల్లో క్షేత్రం మొదటిదన్నమాట. వాడపల్లి, మట్టపల్లి, కేతవరం, వేదాద్రి, మంగళగిరి అన్నమాట. ఇక్కడ జ్యోతి కదలిక అనేది ఇక్కడ స్వామివారికి నిదర్శనం అన్నమాట. అద్భుతమైనటువంటి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి దివ్య దర్శనంతో పాటు అగస్త్యేశ్వర స్వామి దర్శనం పూర్తయింది. మరి ఈ స్వామివారి యొక్క దివ్య దర్శనం వల్ల కొంత మానసికంగా కూడా మంచి సంతృప్తి అనేది కలిగింది. ఇలాంటి దివ్య దర్శనం అనేది చాలా అరుదుగా మనకు లభిస్తుంది. మీకోసం మన వీడియోలో చూపించాను. అలాగే ఇక్కడ ఇలాంటి అద్భుతమైనటువంటి పురాతనమైనటువంటి క్షేత్రాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత, ధర్మం మనపైన ఉంది. ఇలాంటి క్షేత్రాలను మీరు ఎక్కడో మన దగ్గర ఉన్న గుళ్ళు కాదు, ఇలాంటి క్షేత్రాలను నిరంతరం దర్శిస్తూ ఉంటే అక్కడ ఆదాయ వనరులు పెరిగితే ఆ దేవాలయ అభివృద్ధికి నోచుకుంటుంది. కాబట్టి ఇలాంటి మహత్తర దివ్యక్షేత్రం, ఎందుకంటే శక్తివంతమైనటువంటి క్షేత్రాలు ఇవి, సాక్షాత్తు ఋషులు ప్రతిష్ఠించి తపస్సు చేసినటువంటి స్థలాలు కాబట్టి చాలా విశిష్టమైనవి. ఇలాంటి దేవాలయాలను తప్పకుండా మీరు దర్శించండి, ఆ భగవద్ అనుగ్రహాన్ని పొందండి. అలాగే మన విఎన్ఆర్ ద ట్రావెలర్లో ఇంకా అద్భుతమైన వీడియోల కోసం చూస్తూనే ఉండండి. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకో 100 మందికి మనది రీచ్ అవుతుంది. కాబట్టి ఈ వీడియో సంపూర్ణంగా చూసినందుకు ధన్యవాదాలు.